హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అక్కు ద క్రేజీ బాయ్ ఛానల్. చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు తీసి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఇవాళ మేము క్రియేటివ్ స్క్వేర్ దగ్గరకు వచ్చేసామండి. ఈ ప్లేస్ చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి. ఒక 1-2 అవర్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, ఇక్కడ వచ్చినప్పుడు నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి. మోర్ దాన్ 3 years ఉన్న కిడ్కి అయితే 800 ఛార్జ్ చేస్తారండి. లెస్ దాన్ 3 years ఉన్న కిడ్కి అయితే 450 రూపీస్ ఛార్జ్ చేస్తారండి పర్ అవర్. ఈ ప్లేస్ అయితే నానాక్రమ్ గూడలో ఉంటుందండి. గూగుల్లో మీరు సెర్చ్ చేశారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించేస్తుంది. పదండి ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందండి. వై? బికాస్ ఎంటర్ అవ్వగానే మనకు ర్యాబిట్స్ ఉంటాయండి. ర్యాబిట్స్ తో పాటు గనీ పిక్స్ కూడా ఉంటాయండి చాలా. ఎందుకంటే మీకే తెలుసు కదండి, కుందేళ్ళని చూడంగానే అందరికి పట్టుకోబుద్ధి అవుతుంది. ఇంకా వాటితో పాటు అక్కడ టార్టాయిసెస్ ఉంటాయండి, ఫిషెస్ ఉంటాయి, హెచ్హాగ్స్ ఉంటాయి, ఫ్రాగ్స్ కూడా ఉంటాయండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. వన్ థింగ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మాత్రం వీళ్ళు చాలా బాగా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ ఫ్రాగ్ని లేపడానికి నేను ఎంత ట్రై చేశానో, కానీ ఏం చేసినా కానీ అది బయటికి రావట్లేదండి. మట్టిలో అలా దాక్కుంది. ఇక్కడున్న క్రూ మనం అడిగితే ర్యాబిట్స్ కానీ గనీ పిక్స్ కానీ ఇలా టార్టాయిస్ కానీ పట్టుకోవడానికి ఇస్తారండి చేతికి. చూడండి ఫ్రెండ్స్, హనిక అస్సలు భయం లేకుండా ఎంత బాగా పట్టుకుంటుందో టార్టాయిస్ ని. ఇప్పుడైతే అక్కు ర్యాబిట్ ని తీసుకున్నాడండి. ల్యాప్ మీద పెట్టుకొని దాన్ని ఆడిస్తున్నాడు. Now it's Hanika's turn. వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గన్నీ పిక్ తో ఆడుతున్నారు. చలో చిల్లింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ కూడా ఉందండి. ఈ రీసెంట్ గా తెచ్చారంట. నౌ ద ఎంటర్టైన్మెంట్ స్టార్ట్స్. సెకండ్ రూమ్ లోకి వచ్చేసామండి. కమాన్ అక్కు, కమాన్, హిట్ ఇట్. ఇట్ హ్యాస్ టు రీచ్ టు 10. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ గా ఇలా శాండ్ లాగా క్రియేట్ చేసి పిల్లలందరినీ ఆడుకోవడానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారండి. అక్కు, ఎక్కడున్నావురా? బయటకు వచ్చేసేయ్. ఈ బబుల్ గేమ్ అయితే అక్కుకి, హనికాకి, తేజుకి చాలా బాగా నచ్చిందండి. చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశారు. ఇక్కడ ఒక మెషిన్ లా ఉంటుందండి కింద. జస్ట్ అలా రబ్ చేసి పైకి పైప్ని తీస్తే ఇలా బబుల్స్ వస్తాయండి. మీరే చూడండి ఎంత పెద్ద బబుల్స్ వస్తున్నాయో. అక్కు చూడండి ఫ్రెండ్స్, పజిల్ గేమ్ని ఎంత క్విక్గా క్లోజ్ చేశాడు. Amma, no help. Akku has to do it alone. Leave him. He did it. Yay!
ఈ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా పేపర్ పెట్టేసి మనతోనే డిజైన్ వేపిస్తారండి. లైక్ ఇప్పుడు చూడండి అక్కు ఎలా వేస్తున్నాడో డిజైన్. ఇలా అక్కు కూడా చేశాడండి, హనిక కూడా చేసిందండి. వాళ్ళకి నచ్చిన కలర్స్తో వాళ్ళకి నచ్చిన డిజైన్ చేసుకున్నారు. ఇలా ప్రతి డిజైన్కి మనం 4 కలర్స్ చూస్ చేసుకోవచ్చండి. మనం ఏ కలర్ అడిగితే వాళ్ళు ఆ కలర్ ఇస్తారు. ఆ కలర్తో మనం డిజైన్ చేసుకోవచ్చండి. హనిక చూడండి ఫ్రెండ్స్, నాకు అని అడుగుతుంది. సో తను చెప్తుంది వెయిట్ చేయి, అన్నది అయిపోయిన తర్వాత నీ ఛాన్స్ కూడా వస్తుంది అనేసి. ఫైనల్గా డిజైన్ అయిపోయిన తర్వాత ఇలా మన పేరు రాసి కొంతసేపు ఆరబెట్టి ఈ డిజైన్ మనకి ఇచ్చేస్తారండి. మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నౌ ఇట్స్ హనికాస్ టర్న్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్సైటింగ్ ఉందో ఆ పిల్ల డిజైన్ వేయడానికి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా ఆరబెట్టేసి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన డిజైన్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇది హనికాది, ఇది అక్కుది. ఫ్రెండ్స్ ఈ యాక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ ఎయిర్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది డిఫరెంట్ వేస్గా చూపిస్తుందండి ఇది. మీరే చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చింది కదా? వెరైటీ గేమ్స్ ఉన్నాయండి, ఆడిన వాళ్ళకి ఆడినంత. ఈ రూమ్ మొత్తం డ్రాయింగ్ ఏరియా అండి. పిల్లలు కూర్చొని డ్రాయింగ్ వేయడానికి, కలర్స్ వేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటారండి ఇక్కడ. అలాగే ఇట్లా ప్రొజెక్టర్తో వాటర్ థీమ్ పెట్టారండి మొత్తం ఈ రూమ్ అంతా. మేమైతే ఈ ప్లేస్కి ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, అరౌండ్ 3:30 ఆ టైంలో. సో ఆ టైంలో అయితే క్రౌడ్ ఎక్కువగా లేదు. సో ఈవినింగ్ ఎలా ఉంటుందో మరి మాకు తెలియదండి. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మా హనిక నీళ్ళు కనిపిస్తే మాత్రం ఆగదు. ఇక్కడ కూడా నీళ్ళు కనిపించాయి, ఇంకా ఆ ప్లేస్ని వదలట్లేదు, ఆడుకుంటూనే ఉంది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ది కిడ్స్కి ఇప్పుడు బోరింగ్ పంప్ అంటే ఏమో తెలీదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ వీళ్ళు బోరింగ్ పంప్ పెట్టి అది ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపించారు. ఇక్కడున్న మొత్తం యాక్టివిటీస్లో కల్లా ఈ యాక్టివిటీ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ ఐ హోప్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. Subscribe the channel.